బాపట్ల జిల్లాలో సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయపరమైన కోరికల్ని తీర్చాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ కార్మికులకు పదవి విరమణ వయసును పెంచాలి అని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన కోరికలు తీర్చకపోతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కార్మిక నాయకులు పాల్గొన్నారు. ఈ మున్సిపల్ కార్మికులకి రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి వసతులు ఈ గవర్నమెంట్ కల్పించట్లేదు కాబట్టి నిరసన తెలుపుతూ 3వ తేదీ సమ్మె చేయాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బాపట్ల మున్సిపాలిటీలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్ర కమిటీని చర్చలు కూడా పిలవడం జరిగింది. చర్చలు కనుక విఫలమైతే 3వ తేదీ ఖచ్చితంగా చర్చలోకి వెళ్తామనేది మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడ మున్సిపల్ కార్మికులందరికీ కూడా. అందులో ప్రధానమైనది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది మేము కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే చనిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో వెంటనే ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ప్రధానమైన డిమాండ్గా ఉంది. అట్లాగే కార్మికులు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ గతంలో ఉంది, దాన్ని ఈ కార్మికులు కూడా 62 సంవత్సరాలుగా మార్చాలనేది ఇంకో డిమాండ్ కూడా మేము పెట్టదలుచుకున్నాం. అదేవిధంగా భవిష్యత్తు కూడా ఈ కార్మికులకు చాలా అంధకారం అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. సహజంగా ఒక పద్ధతి ప్రకారం గతంలో 8 గంటల పని విధానం అనేది ప్రభుత్వం సాధించుకున్నాం, మన ప్రభుత్వం దగ్గర పోరాడి సాధించుకున్నాం 8 గంటల పని విధానం అనేది. దానికి ఒక పద్ధతి లెక్క ఉంది. ఏమిటంటే 8 గంటలు పని చేయాలి, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి, 8 గంటలు నిద్రపోవాలి, పని చేసుకోవాలి. ఈ విధంగా 3 8 24గా విభజించి ఆ రోజున చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో 13 గంటల పని విధానాన్ని